ప్రణవధ్యాన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీకు వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహుడి గురించి, ఆ క్షేత్రం గురించి, ఇక్కడ మహిమల గురించి, ఈ కొండ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మీకు వివరించనున్నాను. మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవనామ స్మరణతో మారుమోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం బాసిల్లుతుంది. వలిగొండ మండల వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీనరసింహుడిని కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు. పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెదుకుచు మత్స్యగిరి కొండపై చేరి తపస్సు మొదలుపెట్టారు. దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశపుని సంహరించిన ఉగ్రనరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల బారి నుంచి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట 3 ముఖాలుగా 3 గుండాలుగా మారిందని, దుష్టశక్తులని నాశనమయ్యాయని పురాణ కథనం. సాలగ్రామ రూపంగా స్వయంభూడై వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అభిషేక పూజ తీర్థానికి మునులు కొలనులోకి వెళ్ళగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. వేల తీరుల్లో స్వామిని కొలిచిన మునులు గల కొండ, అందుకే దీనిని వేముల కొండ అని పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకలలాడుతూ ఉంటుంది. ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి అంతు పట్టని రహస్యం. ఈ పుష్కరిణిలో ఉండేవని ఒకే రకమైన చేపలు, ఒకే పరిమాణంలో సుమారు 1/2 మీటర్ పొడవుతో చిన్న డాల్ఫిన్ల కోనేరులో ఈదుతూ కనువిందు చేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలిన 3 మీసాల్లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం సముదాయంలో ఈ చేపలు ఉంటాయి. నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 3 గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారంలా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి. ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధచంద్రాకారపు గుండంలో మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున 6 అడుగుల చేప విగ్రహం ఉంటుంది. చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టుగా కనిపిస్తుంది. చేప ముఖ ప్రాంతం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఈ గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. శ్రీ మత్స్యగిరి నరసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది 3 భాగాలుగా ఏర్పడడంతో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అని, త్రినేత్రాలని ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. దైవ మహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడు ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలో స్వామివారు చేప రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తుంటారు. దేవాలయ ఆవరణలో ఉన్న రావి చెట్టుకు అభయవృక్షం అని పేరు. సంతానం లేని వారు ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో, పంచమి, సప్తమి, దశమి తిథుల్లో కొండ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఏటా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి బహుళ విద్య వరకు 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో తిరుప్పావాయి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతారు. ఈ కొండపై ఉంటే ప్రశాంతత లభిస్తుందని, రోగాలు తగ్గుతాయని, భూత ప్రేత భయాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పుష్కరిణిలో నీరు మహిమానిత్యమని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని, పంట పొలాల్లో చలితే దిగుబడి పెరుగుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉంది. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి చాలా మహిమగల దేవుడు. మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. జీవితంలో ఒక్కసారైనా శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది. ఓం నమో లక్ష్మీనరసింహాయ నమః.